హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అంటే జిందగీ. ఈరోజు మనమైతే చూడొచ్చు వీఆర్ ఇన్ ద కిచెన్. సో ఈరోజు మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. మీరు కూడా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇంకా మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాస్త అయితే నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. సో నూనె అయితే వేడైంది. ఇప్పుడు మనం దీంతో అయితే ఎగ్స్ అయితే వెలగొట్టుకొని వేసుకుందాం. ఆమ్లెట్ మాదిరి అయితే స్ప్రెడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మీకు కావాల్సిన సైజులో దాని తగ్గట్టుగా దీన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటే సో నాకైతే ఈ సైజ్ అయితే సరిపోతాయి. ఇప్పుడు దీంతో కాస్త కారము, ధనియాల పొడి అయితే వేసి కలబెట్టుకోవాలి. దీన్ని కాసేపు అలాగే ఉంచేద్దాం. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఎగ్గులో వేసాం కదా, దీంతోనే మనం చాలా మంది అయితే చేసి ఎగ్ బుర్జీ మాదిరి అయితే చేస్తారు. ఎగ్ బుర్జీ మాదిరి చేసి రైస్ అంతా వేసి కలిపేస్తారు. అలా వేస్తే మీకు అవుట్ సైడ్ ఫుడ్ వచ్చే టేస్ట్ అయితే రాదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫుడ్ టేస్ట్ మాదిరి అయితే వస్తుంది. ఇప్పుడు దీనికైతే టైం అయింది. దీంతో ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. దీంతో పొడి పొడిగా చేసుకున్న రైస్ని అయితే దీంతో వేసేసుకుందాం. ఇప్పుడు దీంతో మనం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా, కొంచెం వెనిగరు, కాస్త సోయా సాస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం కలిపి టేస్ట్ తగ్గట్టయినా చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా కలిసేలాగా. సో మీరు రైస్ కలిపేటప్పుడు కానీ, ఆమ్లెట్ వేసేటప్పుడు, అది ఎగ్ వేసేటప్పుడు కానీ, ఏదైనా కానీ మొత్తం హై ఫ్లేమ్లో ఏదైనా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే కాసేపు ఇలా ఉంచేసి సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో చెక్ చేసేద్దాం. ఇప్పుడైతే దీని మీద టేస్ట్ చేసి మీకు కూడా ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. మీరు నూనె అయితే కరెక్ట్గా వేసుకోవాలి. నూనె అయితే కరెక్ట్గా వేసుకోతే మీకు వైట్ రైస్లో కారం అందుకు వేసుకొని కలుపుకొని తినట్టయితే ఉంటుంది. సో మీరైతే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.